అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్ లో జామెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఫైనల్ పార్ట్ ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. జామెట్రీ పార్ట్ 1 మనం దాదాపుగా 50+ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో దాంట్లో చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి. ఓకే, అండ్ ఈ రోజు ఈ వీడియోలో కూడా చాలా క్వశ్చన్స్ అయితే రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం అయితే మోడల్ కొన్ని క్వశ్చన్స్ చొప్పున డిస్కస్ చేసుకొని మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం అయితే డిస్ప్లే పైన మీకు చూపిస్తా. ఎందుకని మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయాలండి. క్వశ్చన్ 4 సార్లు రిపీట్ అయింది కదా, ఒక్కసారి నేను నేర్చుకుంటా అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొన్ని నెలలు అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో అదే క్వశ్చన్ మనం చూసినప్పుడు ఆ మెథడ్ మనకు ప్రొసీజర్ గుర్తుకు రాకుంటే మనమే మార్క్స్ మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ సూత్రం అనేది మ్యాథ్స్ లో బాగా యూజ్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం రీజనింగ్ కూడా. అదే సైన్స్ అండ్ జీకే అనుకోండి, ఒకసారి మనకు ఆ కాన్సెప్ట్ గుర్తుంటే దాన్ని ఎన్ని రకాలుగా అడిగినా సరే అట్లీస్ట్ మనం ఆప్షన్స్ క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు. కానీ ఈ యొక్క డేటాకి వచ్చేసరికి ప్రాక్టీస్. ఓకే, ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ అంటే ఇంకా ఫోకస్ చేయాలి. సో జామెట్రీ ఈ రోజుతో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, తర్వాత మెన్సురేషన్. ఆ రెండింటితోటి ప్యూర్ మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫటాఫట్ చేసేద్దాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ద సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ టు ద ఇన్ రేడియస్ ఆఫ్ ద స్క్వేర్? ఒక సమబాహు త్రిభుజ భుజం అనేది ఒక చతురస్ర భుజానికి సమానం అంట. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఈ యొక్క భుజం అనేది ఏదైతే ఉందో ఇది ఒక చతురస్రం యొక్క భుజానికి సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇదేమవుతుంది, ఇది కూడా మనకు ఏ అవుతుంది. ఓకే, అయితే సమబాహు త్రిభుజ పరివృత్త వ్యాసార్థం అంటే ఈ బయటంగా గీసినటువంటి దీనికి సంబంధించినటువంటిది ఈ యొక్క డేటా. సో ఇప్పుడు ఈ యొక్క వృత్తం అంటే ఈ యొక్క భుజం యొక్క కొనలు తాకుతూ ఒక వృత్తం బయటంగా గీసినాం కాబట్టి దాన్ని పరివృత్తం అని అంటాం. ఆ యొక్క పరివృత్తానికి సంబంధించినటువంటి రేడియస్ ఏదైతే ఉందో, వ్యాసార్థం అంటే రేడియసే కదా, రేడియస్ ఏదైతే ఉందో దానికి ఒక చతురస్రం తీసుకున్నాం కదా, ఆ చతురస్రం యొక్క అంతర్వృత్తం అంటే చతురస్రం యొక్క మధ్య భాగం ఏదైతే ఉందో ఈ యొక్క భుజాల యొక్క మధ్య భాగాలను తాకుతూ వెళ్ళేటటువంటి అంతర్వృత్తం అంటే చతురస్రం లోపల గీసినటువంటి వృత్తాన్ని అంతర్వృత్తం అంటారు. వాటి యొక్క వ్యాసార్థం యొక్క నిష్పత్తి. సో ఇక్కడ దీన్ని గీసుకున్నారంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి డి ఈక్వల్స్ టు ఏ అవుతుంది. రేడియస్ ఏమవుతుంది, a/2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏ అయినట్లయితే ఈ యొక్క డేటా ఎట్లా అవుతుంది, ఈ పాయింట్ ఆఫ్ ఇది తీసుకుంటే ఇది a/√3 అవుతుంది. సో ఇది a/2. సో దీని అవతల పంపించేస్తే 2√3, 2:√3. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. డయాగ్రామ్స్ అని ఎగ్జామ్ లీడండి, మనమే ఊహించుకోవాలి. ఓకే, ద ఏరియా ఆఫ్ ఎ ట్రెపిజం ఈస్ 54 square units. Its parallel sides are 3x plus 1 units and 2x plus 2 units respectively. The distance between the parallel sides is 3y units and x minus y equals to 1. Find the sum of parallel sides. ఒక సమలంబ చతుర్భుజం లేదా ట్రెపిజియం ఏదైతే ఉందో దాని యొక్క వైశాల్యం అనేది 54 చదరపు యూనిట్లు అంట. దాని సమాంతర భుజాలు వరుసగా 3x plus 1 మరియు 2x plus 2 యూనిట్లు అయితే సమాంతర భుజాల యొక్క మధ్య దూరం అనేది 3y యూనిట్లు అయితే x minus y equals to 1 అయితే x minus y equals to 1 అయితే ఆ సమాంతర భుజాల యొక్క మొత్తాన్ని కనిపెట్టమంటున్నాం. ఓకే, మనం ఇందాక 24 క్వశ్చన్ కానీ డైరెక్ట్గా 38 క్వశ్చన్కి వచ్చినాం. మధ్య క్వశ్చన్స్ అన్ని ఇటుపోయినాయి అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకున్నవే. కాబట్టి ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకే, సో మనకు ఒక సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం ఇచ్చిండు. సో దాని యొక్క ఏరియా హాఫ్ h ఇంటూ a ప్లస్ b. ఓకే, సో a 3x plus 1, b 2x plus 2 అండ్ నెక్స్ట్ ఎత్ ఎంత ఇచ్చేసిండు, వాడి మధ్య దూరమే కదా 3y. ఓకే, సో మనకు ఏరియా ఆల్రెడీ ఇచ్చేసిండు 54 అని. ఓకే, సో 54 దట్ ఈక్వల్స్ టు డైరెక్ట్ 3y ఇంటూ అండ్ ముందర హాఫ్ క్యాప్ 3y ఇంటూ 3x plus 1 ప్లస్ 2x plus 2. ఓకే, ఇక్కడ దాకా మన డేటా ఉంది. అయితే దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఈ రెండు అవతలకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ 3 న్యూతలు తీసుకొచ్చేద్దాం. సో 3 ఒకట్ల 18, 18 రెండుల 36 దట్ ఈక్వల్స్ టు 3 + 2 5, 5x
ప్లస్ 2 + 1 3. స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి స్లోగా చెప్తున్నా, వేరే దేని లేదు. ఓకే, సో ఇక్కడ దాకా డేటా వచ్చేసింది. మనకి ఇంకో రిలేషన్, ఇంకో x - y = 1 అనే ఒక రిలేషన్ ఇచ్చిండు. దీన్ని ఉపయోగించుకొని y వాల్యూని తీసుకొస్తే మొత్తం x లో మార్చుకుంటే x వాల్యూ వస్తే ఆ తర్వాత మనం రిమైనింగ్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఏమిచ్చిండు, x - y = 1 అన్నాడు. సో y లెక్క రాసుకోవాలంటే ఈ -y అవతల పోతే +y, ఈ +1 యువతలకు వస్తే -1, x - 1. ఓకే, y వాల్యూ y వాల్యూ ఎంత, x - 1. దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 36 that equals to x - 1 into 5x + 3. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి దీన్ని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేసేసి x² వాల్యూ వస్తుంది, తర్వాత x తర్వాత 3 అనేటటువంటి ఒక సమీకరణం ఏర్పడుతుంది. ఆ వర్గ సమీకరణాన్ని సాల్వ్ చేయాలి. లేదంటే సింపుల్గా మనం దిమాగ్ ఉపయోగించినట్లయితే ఈ క్వశ్చన్ని x ప్లేస్లో ఏదో ఒక వాల్యూని ఇంప్లిమెంటేషన్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ x = 3 తీసుకుంటున్నాం జస్ట్. సో ఇక్కడ చూడండి, 3 × 5 = 15, 15 × 3 = 18. 3లోంచి 1 పోతే 2, 2 18 = 36. టాలీ అవుతుంది కదా. సో x వాల్యూ మనం 3 తీసుకుంటే మ్యాచ్ అవుతుంది, అంటే LHS = RHS అవుతుంది. సో 3 - 1 that equals to y వాల్యూ y = 2. ఓకే, సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. సో ఇప్పుడు ఆ యొక్క సమాంతర భుజాల యొక్క మొత్తాన్ని కనిపెట్టమంటుండు. సో 3 × 9, 9 + 1 10, అండ్ 3 × 2 6 + 2 8, 10 + 8 18. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కొన్నిసార్లు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి, ఆలోచిస్తేనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ప్రాపర్గా చేయగలం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ, యాంగిల్ x - యాంగిల్ y = 40, యాంగిల్ y - యాంగిల్ z = 25. ద రేషియో ఆఫ్ యాంగిల్ z టు యాంగిల్ x - యాంగిల్ y. XYZ త్రిభుజంలో అంటే యాంగిల్ x - యాంగిల్ y అనేది 40 అంట, యాంగిల్ y - యాంగిల్ z అని 25 అంట. యాంగిల్ z మరియు యాంగిల్ x - యాంగిల్ y యొక్క నిష్పత్తిని కనిపెట్టమంటుంది. సో యాంగిల్ x, యాంగిల్ y, యాంగిల్ z దట్ ఈక్వల్స్ టు, మనకు తెలుసు త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత, 180. తెలుసు కదా, ఇది కూడా మర్చిపోయారా. సో నేను దీన్ని టీటా అనుకుంటున్నా. ఓకేనా, y వాల్యూని టీటా అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీటా అనుకోండి, ఇది యువతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ ఉన్నది యువతలకి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. సో 40 + టీటా. మన ఇష్టం, ఏదో ఒక టీటా అనుకుంటే సింపుల్గా అయిపోద్ది. సో నేను వైని టీటా అనుకుంటాను, ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ y టీటా - z = 25 కాబట్టి ఇది యువతని తీసుకొచ్చేస్తే మనకు z వాల్యూ ఏమవుతుంది, టీటా - 25. ఓకే, సో XYZ ఏం లేదు, ఎక్స్ అట్లా అనుకోకుండా టీటా అంటే సింపుల్గా యాంగిల్ అనేది మనకు గుర్తుంటుందని. సో ఈ మొత్తానికి గుర్తు ఏమవుతుంది, టీటా + టీటా + టీటా 3 టీటా, అండ్ 40లోంచి 25 పోతే మనకెంత ఉంటుంది, 15 ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు 180. 3 టీటా దట్ ఈక్వల్స్ టు 180లోంచి 15 పోతే మనకు, అంటే ఇది కూడా తీసేద్దాం బట్ టీటా = 55 వచ్చేస్తే డైరెక్ట్ చేసేద్దాము. ఓకే, సో టీటా = 55. సో ఇప్పుడు మనకు యాంగిల్ Z కావాలి, యాంగిల్ Z బై యాంగిల్ x - యాంగిల్ y. సో Z అంటే ఏంటిది, టీటా - 25. సో 55లోంచి 25 పోతే ఎంత, 30, అండ్ x - y ఆల్రెడీ ఇచ్చేసిండు 40, 3:4. ఓకే, జస్ట్ 2 to 3 స్టెప్స్లో ఆన్సర్ అనేది చేసేయచ్చు. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మోడల్ చూడండి, ఈ మోడల్ చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ అనేది ఇవ్వడు, మనం ఇక్కడ ఉన్నటువంటి డేటాను బట్టి ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాము, ఆ తర్వాత ఈ యొక్క డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఇన్ ట్రయాంగిల్ ABC, BD is perpendicular to AC at D, angle DBC = 71 degrees. E is a point on BC such that angle CA = 57 degrees. What is the measure of angle AEB? ఓకే, సో ఒక త్రిభుజం తీసుకుందాము. ఓకే, ఒక త్రిభుజం తీసుకున్నాము, త్రిభుజం ABC. దీన్ని పట్టించుకోకండి, దీని తర్వాత చూద్దాం కానీ. ఓకే, సో ఇక్కడ BD అనే రేఖ అనేది ACకి D వద్ద లంబంగా ఉంది. సో BD అనే రేఖ అనేది ACకి D వద్ద లంబంగా ఉంది. ACకి ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తే అంట ఏసీకి లంబంగా డి అనే పాయింట్ దగ్గర వచ్చిందంట. ఓకే, యాంగిల్ డిబిసి, డిబిసి ఈ యాంగిల్ ఎంత అంట, 71 అంట. అండ్ నెక్స్ట్ బీసీ పై ఈ అనేది యాంగిల్ సిఏఈ ఇట్లా ఒక పాయింట్ తీసుకుంటే సిఏఈ = సిఏఈ.
ఇక్కడ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఈ మధ్యలో ఏదైతే ఉందో దానిపైన యాంగిల్ తీసుకోవాలి. ఇది 57. ఓకే, అయ్యే విధంగా యాంగిల్ ఏఈబి, ఏఈబి ఈ యాంగిల్ అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఇక్కడ పెద్ద దాంట్లో డ్రా చేసుకున్నాము. సేమ్ 57కి 57, 71కి 71, ఇక్కడ పర్పెండిక్యులర్. సో మనకు తెలుసు చూడండి, ఇది ఒక త్రిభుజం కదా. ఓకే, ఇది ఒక త్రిభుజం కదా. త్రిభుజంలో మనకు మూడు కోణాల మొత్తం 180. ఒకటి ఆల్రెడీ 90, ఇంకొకటి 57. సో 90, 57 180లో తీసేస్తే మనకు మిగిలేదు 33. ఓకే, ఆ 33 ఇక్కడ తీసుకున్నాం. అండ్ దాంతోపాటు మనకు తెలుసు మన యొక్క రెండు ప్యారలల్ లైన్లకి ఇట్లా కట్ చేస్తే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుంది ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుంది ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్తో ఇక్కడ మనకు 33 అనేది ఇక్కడ కూడా మనకు 33 అవుతుంది. ఓకే, మరి ఇది కూడా ఒక త్రిభుజమే కదా. త్రిభుజమైనప్పుడు మూడు కోణాల మొత్తం ఈడ కూడా 180 అనేటటువంటి ప్రాథమిక సూత్రం అనేది మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి, సో టీటా డేటా కావాలంటే 180లోంచి 71 + 33 ఎంత, 104 తీసేస్తే మనకు 76 వస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అంతే. ఈ క్వశ్చన్ అనేది చదవను, డైరెక్ట్ ఇక్కడ మీకు డయాగ్రామ్ చూసి అర్థమైపోద్ది. ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఇక్కడ కోణం అనేది 75, ఇక్కడ ఇది 14, ఇక్కడ ఇది రిపీట్ కాబట్టి 15 వచ్చేస్తే ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది కావాలి. సో 180 మైనస్ 14 15 ఎంత, 29. సో రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 151. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 51. సో సాల్వ్ చేసేది క్వశ్చన్ నెంబర్ 51. 66 + 55 ఎంత, 121. సో 180 నుంచి 121 పోతే మనకు 59. ఎందుకంటే 180 నుంచి 120 పోతే 60. ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి తక్కువ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 52. సో దీనికి చేస్తే 63 21 84 అంటే మనకి ఇక్కడ డేటా అనేది 96 వస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 53. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, 72 19 91 వస్తుంది. ఓకే, సో 89. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. సో దీనికి 67 వస్తుంది, ఎందుకంటే 70 30. అండ్ నెక్స్ట్ ఇది 113 అంటే 180 నుంచి 113 పోతే ఇది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చెప్పండి, 80 + 53 133. 133 అంటే మనకి డేటా 47. ఆప్షన్ చెప్పాలి ఫాస్ట్గా, నాకంటే ఫాస్ట్గా మీరు చెప్పాలి. 47 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ మన యొక్క శ్రీనివాస్మిక్ ఛానల్, శ్రీనివాస్మిక్ అకాడమీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ మోడల్ మీకు ఈజీ క్వశ్చన్స్తో పాటు సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినవి కూడా మనం అయితే కవర్ చేసి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 62. 40 60 100 108. సో మిగిలింది ఎంత, 180లో 108 పోతే 72 ఉంటుంది. 70 30 100 106 పోతే మనకు 74 మిగులుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 71. 30 20 50 53 అంటే 127 మనకు మిగులుతుంది. 60 60 125 అంటే ఇక మనకు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి, తక్కువని చెప్పేసేయాలి. ఎంత ఉంటుంది ఇక్కడ 60 ఇక్కడ కూడా 60 అనుకోండి, ఇక్కడ 5 పెరిగింది కాబట్టి ఇక్కడ 5 తగ్గుతుంది అంతే. అండ్ నెక్స్ట్ 30 40 70 5 3 8 78 అంటే 102. ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. చూసుకుంటే ఆన్సర్. సో జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రం తెలిస్తే ఫాస్ట్గా అయిపోయేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడతో మనకి ఏమైపోయినాయి చెప్పండి, ఆ మోడల్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ సేమ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నటువంటి కొన్ని మోడల్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా అక్కడక్కడ వస్తాయి, భయపడకండి. అవి ఎందుకు సైడ్ చేసామంటే మీరు మళ్ళీ మర్చిపోయారు అనుకోండి డిస్కెట్ అయింది, కాబట్టి మళ్ళీ మనం ఈరోజు ఈ వీడియోలో కూడా ఒకసారి టచ్ చేసుకుని వెళ్దామని అట్లా తీసి ఆపేసాం. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి 28 23 35. ఓకే,
సో అవి నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి నేను 28x 23x 35x అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు త్రిభుజ వైశాల్యాన్ని కనిపెట్టమంటుండు. సో మనకు ప్రీవియస్గా ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 దాంట్లో ఈ మొత్తాన్ని కూడి బై చేస్తే మనకు 43x వస్తుంది. ఏం లేదు, మొత్తం కొడితే 86, 86లోంచి 2 పోతే 43. అండ్ దాంతోపాటు డెల్టా దట్ ఈక్వల్స్ టు ఎస్ ఇన్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, సో దాంతోపాటు ఈ యొక్క ప్రొసీజర్తో పాటు మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ఏంటిది? చుట్టుకొలత 516 సెంటీమీటర్. సో 28x ప్లస్ 23x ప్లస్ 35x దట్ ఈక్వల్స్ టు 516. ఈ మొత్తం కూడితే మనకి ఎంత వచ్చింది? 86. 86x దట్ ఈక్వల్స్ టు 516. ఎక్స్ వాల్యూ మనకు 6 వస్తుంది. ఓకే, 8 6 48, 6 6 36, ఎక్స్ వాల్యూ 6 వస్తుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా 43 ఇంటూ ఎక్స్ 6 చేస్తే మనకు ఆన్సర్ అయినా వస్తుంది, లేదంటే తర్వాత అయినా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే, సో డైరెక్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం, ఆ తర్వాత ఎక్స్ వాల్యూ ఇంప్లిమెంటేషన్ చేద్దాం లేండి. సో 43x ఇంటూ 43లోంచి ఈ డేటా పోతే మనకి ఇక్కడ 15x అండ్ నెక్స్ట్ 20x ఇంటూ 8x. సో మనకు ఎక్స్ 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 4 ఎక్స్లు బయటకు వస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 258. ఎందుకు ఇది తెచ్చుకున్నాం అంటే ఏం లేదు, ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది కాబట్టి క్లియర్గా దాని మోడల్లో మనం అయితే సింప్లిఫై అయితే చేసేసుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 4 20 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 258. సో ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు 6 అని, 6 6 36, 36 ఇంటూ 20 అండర్ రూట్ ఆఫ్ 258 ఇచ్చేసి ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ MNR the sides MN and MR are extended to P and Q respectively. The bisectors of angle PNR and angle QRN intersect at a point X. If angle X equals 75 degrees, then the value of 2 angle M is. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసింది. ఇట్లా ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి డేటాని బట్టి మనం ఇక్కడ ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ యొక్క ఎక్స్టెన్షన్ బేస్ పైన చూస్తే సో 75 దట్ ఈక్వల్స్ టు, సో లోపల యాంగిల్ కావాలంటే ఏంది? 90 మైనస్ టీటా బై 2, 90 మైనస్ టీటా బై 2. ఓకే, సో ఇది యువతలకి వెళ్ళిపోతే 15 అయిపోతుంది. సో మైనస్ అనేది యువతలకి వస్తే ప్లస్ అయిపోద్ది. సో టీటా బై 2 దట్ ఈక్వల్స్ టు 15, టీటా దట్ ఈక్వల్స్ టు 15 2 30 పెట్టేద్దామంటే కాదు, ఇక్కడ ఏమన్నాడు? 2 యాంగిల్ ఏమన్నాడు? సో డబల్ కావాలి అంటే ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 60. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఒక సమద్వి బాహు త్రిభుజ వైశాల్యం అనేది 48 యూనిట్లు అంట, 48 చదరపు యూనిట్లు అంట. అసమాన భుజం పొడవు అనేది 12 యూనిట్లు అంట. ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఓకే, ఒక త్రిభుజం తీసుకున్నాము, మనకు చుట్టుకొలత మనకు కావాలి. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు? 48 చదరపు యూనిట్లు, ఒక సైడ్ 12 అన్నాడు. సో నేను బేస్ 12 తీసుకుంటున్నా. సో దీంట్లో మధ్యలో కట్ చేసిన. సో ఇది సగభాగం 6, ఇది సగభాగం 6. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా మనకు 6 కానీ ఇట్లా 8 కానీ కనిపించింది అంటే ఒకటి 6 అయితే, ఇంకోటి 8 అయితే, ఇంకొకటి 10 అవుతుంది. ఎందుకంటే ఇది ట్రిప్లెట్ కాబట్టి. ఇది 8 అవుతుంది, ఇది 6, ఇది 10 కాబట్టి ఇప్పుడు మనకు చుట్టుకొలత 12 ప్లస్ 10 ప్లస్ 10, 10 10 20 20 10 30, 30 ప్లస్ 2 32. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. లేదు నాకు ప్రొసీజర్ కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేసేసుకుంటే అప్పుడు ఇది మ్యాచ్ అవ్వాలి. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 8, 6 48. అండ్ ఇది 2 త్రిభుజాలు కదా, మనం ఈ చిన్న పార్ట్ చూస్తాం, ఈ పెద్ద పార్ట్ కూడా అంటే ఇంటూ 2. ఇక దీనికి ఇది పోయింది, 6 48 మ్యాచ్ అయ్యింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రైల్వే గ్రూప్కి సంబంధించినటువంటి సైన్స్ ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మొత్తం కూడా రిలీజ్ చేసాం. మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉన్నాయి, మీరు ఇక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, బి వద్ద లంబకోణం కలిగినటువంటి ఒక త్రిభుజం ఉందంట. ఆ త్రిభుజం ఏంటిది? ఏబిసి అంట. దాంట్లో ఏబి అనేది 8 సెంటీమీటర్లు అంట. బీసీని ఓ వద్ద కలిసే విధంగా ఒక ఏఓ రేఖ గీయడం జరిగిందంట. ఏఓ అండ్ ఓసి ఈ రెండు కూడా మనకు 10 సెంటీమీటర్లు అయితే ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యాన్ని కనిపెట్టబడుతుంది. సో మనకు తెలుసు ఒక సైడ్ 8 వచ్చింది, ఇంకో సైడ్ ఇక్కడ 10 వచ్చిందంటే ఇక్కడ 6 వస్తుంది, ఎందుకంటే ఇది ఒక త్రికం కాబట్టి. ఓకే, ఇది ఒక త్రికం కాబట్టి. సో దీన్ని బట్టి
మిగిలినటువంటి డేటా మొత్తం మనం సింప్లిఫై చేసేయచ్చు. మనకు త్రిభుజానికి సంబంధించినటువంటి డేటా కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఆల్రెడీ కింద 16, సో 1/2 ఇంటూ 16 ఇంటూ ఎత్ ఎంత 8, క్యాన్సిల్ చేస్తే 8, 8 ఎంబుల్ 64. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, అంటే లాజికల్గా ఉంటుంది, డయాగ్రామ్ గీయడం కూడా కష్టమే, బట్ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్ తెలవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఓకే, సో ఇక్కడ చూడండి, 18 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి సమబాహు త్రిభుజం ఏబీసీలో గురుత్వ కేంద్రం జీ నుంచి త్రిభుజ భుజాలకు గల లంబ దూరాల మొత్తం ఎంత? సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇందాక మనం ఇది చూసినాం, ఇది a/√3 ఈ యొక్క డేటా. బట్ మనకి ఇక్కడ ఈ యొక్క జీ వాల్యూ కావాలి. సో ఎత్తులో మనకి ఇది ఈ యొక్క డేటా వస్తుంది. సో h √3/2 a. సో ఏ అంటే ఎంత? 18 కదా. సో డైరెక్ట్ 18 చేసేద్దాం, ఇంక ఏ ఎందుకు, 2 1 2 9. సో h = 9√3. ఓకే, సో ఇది మొత్తంలో మనకి ఈ భాగమే కావాలి. మొత్తం 9√3లో ఈ భాగమే కావాలి. ఈ మొత్తం త్రిభుజంలో ఇది ఒక భాగం అయితే ఈ పైది 2 భాగాలు ఉంటాయి. సో h /3 అంటే 3√3 వచ్చేసింది. సో ఇక్కడ మనకు లంబ దూరాల మొత్తం అడిగింది అంటే ఎన్ని ఉన్నాయి? g1, ఇది 2, ఇది 3, అంటే 3 సైడ్ల నుంచి కదా. h = 3√3 × 3 దట్ = 9√3. సో మళ్ళీ ఆప్షన్ అనేది ఏ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకు 3 సైడ్లు. ఒక త్రిభుజం యొక్క అంతర్వ్యాసార్థం 8 సెంటీమీటర్లు అంటే దాని భుజాల పొడవులు మొత్తం 60 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి. అంతర్వ్యాసార్థం ఇచ్చిండు, మనకు వాటి భుజాల యొక్క మొత్తం డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకు వైశాల్యం కావాలి. సో త్రిభుజ రేడియస్ దట్ ఈక్వల్స్ టు త్రిభుజ వైశాల్యం బై సెమీ పెరిమీటర్ బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ మనకు పెరిమీటర్ 60 సెంటీమీటర్. ఓకే, సో అప్పుడు ఎస్ ఈక్వల్స్ ఏమవుతుంది? 60/2 దట్ ఈక్వల్స్ టు 30. అండ్ రేడియస్ ఆల్రెడీ మనకి 8 ఇచ్చేసిండు. సో 8 దట్ ఈక్వల్స్ టు మనకు కిందది 30 దట్ ఈక్వల్స్ టు త్రిభుజ వైశాల్యం. సో 8 ముళ్ళ 24, సో 240. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో రిపీట్ చేసినటువంటి క్వశ్చన్. నిన్నటి వీడియోలో ఎన్నోసార్లు చేసినటువంటి క్వశ్చన్ ఇది. 85, 13, 84 అయితే 13 సైడ్కి సంబంధించినటువంటి డేటాను బట్టి సాల్వ్ చేయాలి. s = a + b + c/2 చేయాలి. తర్వాత √s × s - a × s - b × s - c చేయాలి. వచ్చినటువంటి డేటాను బట్టి మనం ఇక్కడ ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ అండ్ ఇతర హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది ఉంటుంది. ఈ ప్రొసీజర్ మీకు గుర్తుంది కదా. ఓకే, ప్రొసీజర్ మీకు గుర్తుంది కదా, జస్ట్ మీకు గుర్తు చేయడానికి క్వశ్చన్ హోల్డ్ చేసినాం అంతే. సో ఆన్సర్ అనేది 84 వస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఈ కింది సంఖ్యల సమితుల్లో ఏది త్రిభుజ భుజాలుగా ఏర్పడగలదు? ఓకే, త్రిభుజ భుజాలుగా ఏర్పడాలంటే మనకు త్రికమన్ అయి ఉండాలి. లేదు త్రికం కూడా కాలేదు అంటే a + b అనేది c కంటే ఎక్కువగా ఉండాలి. a + b అనే ఈ రెండు కూడా స్మాల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2 8 + 2 10. 10 అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 కంటే కూడా పెద్దదా? కాదు. 9, 4, 13, 8 కంటే ఎక్కువ. ఓకే, ఇది కరెక్టే. 9, 12, 21, 22 కంటే ఎక్కువ కాదు. 5, 6, 11, 11 అనేది 11 కంటే ఎక్కువ కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 12, 5, 13 యూనిట్లకు భుజాలు కలిగినటువంటి త్రిభుజంలో అన్ని శీర్షాల నుంచి లంబాలు గీర్చడం అయితే చిన్న లంబం యొక్క పొడవు ఎంత? ఓకే, సో ఇది లంబకోణ త్రిభుజం, ఎందుకంటే ఒక సైడ్ 5, ఒక సైడ్ 12, ఒక సైడ్ 13 వచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏరియా ½ × 5 × 12, 2 1 2 6 6 5 30. ఓకే, సో ఒక్కొక్క దాన్ని తీసుకుందాము. ఒక సైడ్ ఏమో మనకు 5, ఇంకో సైడ్ ఏమో 12, ఇంకో సైడ్ ఏమో 13. ఓకే, సో 2 × 30/5, సో 60/5 అంటే 12. అండ్ నెక్స్ట్ 2 × 30/12, సో దట్ ఈక్వల్స్ టు 5 వచ్చేస్తుంది. 2 × 30/30 దట్ ఈక్వల్స్ టు 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. అన్నిటికంటే తక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
అతి చిన్న లంబం యొక్క పొడవు కనుక్కుంటాం మనకు కాబట్టి. ఇది కూడా రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఆన్సర్ 24 వస్తుంది. సో ఎస్ వాల్యూ అనేది మనకు 48 వస్తుంది. సాల్వ్ చేసేయండి. ఇది కూడా నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకునేది, జస్ట్ ఈరోజు ఒకసారి ఎట్లా చూపిస్తే బాగుంటుందని ఆడాడ పడేసుకుని పోయింది. అండ్ నెక్స్ట్ మోడల్. సో ఈ మోడల్ కూడా ఈ వీడియోలో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి మోడల్. క్వశ్చన్ నెంబర్ 77. మరి ఇది ఎక్కడ సార్ ఎట్లా వచ్చింది? ఇది కొత్తదేం కాదు, నిన్నటి వీడియో యొక్క కంటిన్యూషనే. ఓకే, సో నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ యాంగిల్స్ వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేసినామో అదే క్వశ్చన్. నిన్నటి వీడియోలో జస్ట్ అట్లా టచ్ చేసినాము లాస్ట్ మూమెంట్లో. ఈ వీడియోలో హెల్ప్ అవుతుందని యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ జి. ఓకే, సో యాంగిల్ ఎల్జేకే దట్ ఈక్వల్స్ టు హాఫ్ 35 ప్లస్ 24. 35 ప్లస్ 24 మనకు 49 అవుతుంది. 49లో సగం మనకి 29.5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఒక త్రిభుజ వైశాల్యం 84 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క భూమికి సంబంధించినటువంటి ఎత్తు ఆ భూమి పొడవులో 3/2 అయితే భూమి పొడవును కనిపెట్టమంటాడు. 3/2 కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేద్దాం? సో బేస్ని అంటే కింద బేస్ని మనం డైరెక్ట్గా 3xగా, హైట్ని మనం 2xగా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు తెలిసినటువంటి డేటా ఏంటిది? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, అవునా? సో ఆల్రెడీ వాడు వైశాల్యం ఇచ్చేసిండు 84 అండి. సో హాఫ్ ఇంటూ 3x ఇంటూ 2x. సో ఇక్కడ 2కి 2 పోయింది, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇది క్యాన్సిల్ చేసేస్తే ఎందులో పోతుంది చెప్పండి? 3 2 6, 3 8 24. ఓకే, సో x ఇంటూ x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 28. మరి అక్కడ చూపిస్తలేదు. సో 28 అంటే దీన్ని కామన్ చేద్దాం. సో 2√7 వస్తుంది, ఎందుకంటే 7 4 28, 4 బయటకు వస్తే 2, స్క్వేర్ పోతే ఇక్కడ x వస్తుంది. అయితే ఇక్కడ చూడండి అడిగింది భూమి పొడవు. భూమి పొడవు అంటే 3x. సో 3 ఇంటూ 2√7. సో దట్ ఈక్వల్స్ టు 6√7. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఒక త్రిభుజ వైశాల్యం 61.5 మీటర్లు అంట. దాని భుజాల్లో ఒకటి 12.3 మీటర్లు అయితే భుజంపై ఎదుటి శీర్షంపై గీసినటువంటి లంబం పొడవును కనిపెట్టమంటుంటారు. ఓకే, సో ఆలోచించండి ఎట్లా వస్తుంది. ఆడు ఏది చెప్పినా అక్కడ వచ్చేటటువంటి డేటా ఏంటిది? త్రిభుజ వైశాల్యం 61.5. భుజాల్లో ఒకటి మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు. సో హాఫ్ ఇంటూ 12.3 ఇంటూ ఇంకొకటి కనుక్కోవాలి, దట్ ఈస్ హెచ్. సో ఇది అవతలి పంపించేస్తే ఇక్కడ పాయింట్ తీస్తే 12 5 60, 3 5 10, ఇది 5లో పోతుంది, 2 5 10, హెచ్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎన్ఆర్ త్రిభుజంలో యాంగిల్ ఎంఎన్ఆర్ మరియు ఎంఆర్ఎన్ కోణాలు సమద్విఖండన రేఖలు వరుసగా ఎన్ఓ మరియు ఆర్ఓ అయినట్లయితే అవి ఓ వద్ద ఖండించుకుంటే యాంగిల్ ఎం ఈక్వల్స్ 60 మరియు యాంగిల్ ఎంఆర్ఎన్ ఈక్వల్స్ 66 అయితే యాంగిల్ ఆర్ఓఎన్ విలువ ఎంత? ఓకే, త్రిభుజం ఎంఎన్ఆర్. ఓకే, ఎంఆర్ఎన్ కోణాలు, ఎంఎన్ఆర్ కోణాలు వరుసగా ఎన్ఓ ఆర్ఓ. ఓకే, ఎం ఈక్వల్స్ టు యాంగిల్ ఎం ఈక్వల్స్ టు 60, యాంగిల్ ఎంఆర్ఎన్. సో ఇది 66 అయితే ఆర్ఓఎన్ ఈ డేటా ఎన్. ఓకే, ఇలాగనే డిస్కస్ చేసుకున్నాము. ఇది ఏదైతే ఉంటుందో దాని డబల్ ఉంటుంది. ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 120 ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ చూడడానికి భయంకరంగా ఉంటుందండి, సొల్యూషన్ చేస్తే డీడీజీగా అయిపోతుంది. ఎన్ అంతే, ఇది కూడా అంతే. డబ్ల్యూ ఎక్స్ ఇచ్చేసిండు, వై మరియు జెడ్ సమద్విఖండాలు ఓ వద్ద కలుస్తాయి. జెడ్ ఓ వై డేటా యాంగిల్ జెడ్ ఓ వై దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ హాఫ్ ఆఫ్ ఎక్స్, హాఫ్ ఇంటూ 74 ప్లస్ 58. సో 74 ప్లస్ 58 ఎంత? 132. 132లోంచి సగం తీసేస్తే 66. ఆన్సర్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా అదే మోడల్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్. ఈ రెండింటిని కూడా ఎప్పుడైనా ఈ రెండింటిని కూడా దాన్ని సగం చేస్తే ఆన్సర్ వస్తుంది. 63, 99, 162, 162లో సగం 81. అండ్ నెక్స్ట్ ఒక త్రిభుజం ఏబీసీ యొక్క భుజాలు వరుసగా ఏబీ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్లు, సిఏ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్లు అయితే ఏబీసీ యొక్క భుజాల మధ్య బిందువులను కలపడం ద్వారా మరొక త్రిభుజం ఏర్పడింది.
అయితే రెండో భుజం యొక్క చుట్టుకొలతను సెంటీమీటర్లో కనుగొనండి. ఓకే, సో సాల్వ్ చేసేయండి. ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేయండి, ఫాస్ట్గా చేసేయండి. సో ఫస్ట్ త్రిభుజం S ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C బై 2 దట్ ఇంప్లైస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 బై 2 దట్ ఈక్వల్స్ టు 7 6 13 13 5 18 18లోంచి 2 18లో సగం 9. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 9 అవుతుంది. ఎందుకు చూడండి, ఈ మొత్తం డేటాలో చుట్టుకొలతలో ఇది సగం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క రెండు సమాన భుజాల్లో ప్రతి దాని పొడవు అనేది 78 సెంటీమీటర్లు, దాని భూమి పొడవు 60 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి. సో A ఈక్వల్స్ టు 78, B ఈక్వల్స్ టు 78. ఎందుకంటే సమద్విబాహు అంటే 2 సార్లు రావాలి. ఇక్కడ భూమి అని స్పెషల్గా మెన్షన్ చేసింది కాబట్టి 60. సో త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ 60 ఇంటూ హైట్ కనుక్కుందాం. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 30 30 హెచ్. ఓకే, సో ఇప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని కనిపెట్టమన్నాడు. సో 30 అంటే 3 ఇంటూ 10 రాసుకోవచ్చా? సో 0 అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. సో ఇక్కడ ఒక్క దాంట్లో మనకు 0 అనేది ఉంటుంది. హెచ్ వాల్యూ 72 అయితే మనకి ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కొన్నిసార్లు కామన్ సెన్స్తో కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది యూనిట్ డిజిట్ మెథడ్ పైన. ఇంకా ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసినటువంటి క్వశ్చనే. 35 21 28 అయితే 21 పొడవు కలిగినటువంటి భుజానికి సంబంధించి ఉన్నత పొడవును అయితే కనిపెట్టమంటుంది. ఓకే, సో ఈ మోడల్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా సాల్వ్ చేసినటువంటిది. సో ఆన్సర్ ఏమొస్తుందండి? 28 సెంటీమీటర్లు వస్తుంది. సో ఎస్ వాల్యూ అనేది మనకు 42 వస్తుంది. సింపుల్గా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ QRST అనేటటువంటి చతుర్భుజంలో యాంగిల్ Q అనేది 74 డిగ్రీస్ అంట. మరియు టీల సమద్వికరణ రేఖలు ఈ వద్ద కలిస్తే యాంగిల్ TES డేటా ఏమవుతుంది? TES యాంగిల్ TES దట్ ఈక్వల్స్ హాఫ్ ఆఫ్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R. సో ఈ రెండింటిని కూడాలి బై 2 చేయాలి. ఆ రెండింటిని కూడా బై 2 చేస్తే 56.5 వస్తుంది. ఇది కూడా సేమ్ క్వశ్చన్, కలపాలి బై 2 చేసేయాలి. కలిపి బై 2 చేసేయండి, ఫాస్ట్గా అయిపోద్ది. ఆన్సర్ ఏమొస్తుంది? 44.5. సేమ్ ఇది కూడా అదే మోడల్ క్వశ్చన్, 64.5 వస్తుంది. ఈ రెండింటిని కూడి బై 2 చేస్తే, ఎందుకంటే 6 3 9 9 సగం 4.5 ఆనే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. 96 ప్లస్ 43 బై 2 చేసేయండి. ఆన్సర్ ఏమొస్తుంది? 69.5. 88 81 మధ్యలో 84.5 17 51 ఆ రెండింటి యొక్క మధ్యలో క్వశ్చన్ నెంబర్ 100. సో సాల్వ్ చేసేయండి. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. ఈ రెండింటిని కూడి 68 వస్తుంది. 68 బై 2 అంటే 34 వస్తుంది. 1179 అయితే సో ఆన్సర్ ఏమవుతుంది? 1179. 90 వస్తుంది కదా, 90 బై 2 అంటే 45. 62 19 అంటే 70 ప్లస్ 80 81 వస్తుంది. సో 81కి సగం 40.5. XYZ త్రిభుజం యొక్క భూమి యొక్క YZ రెండు వైపులా పొడిగించడం ద్వారా ఏర్పడేటటువంటి బాహ్య కోణాలు 110 మరియు 115 అయితే, అంటే ఒకటి 110 అయితే ఇంకోటి 115 అయితే X విలువను కనిపెట్టమంటాడు. ఓకే, సో ఇప్పుడు ఇది 110 అయితే మనకు తెలుసు ఒక సరళ రేఖలో ఇది మొత్తం 180 అయితే, ఇగో ఇది కూడా 180. 110 పోతే ఇది ఎంత? ఇది 70. ఇది 115 అంటే ఎంత? ఇది 65. మనకు తెలుసు త్రిభుజం లోపల 3 కోణాల మొత్తం 180. ఆల్రెడీ 70 65 పోయింది. ఇంకా మిగిలింది ఎంత? ఆ మిగిలినటువంటి వచ్చే డేటానే 45. సో 45 అనేది ఏంటిది? 1/4 ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత? 180. 180లో 1/4 ఉంటుందా? ఎస్, అంతేగా. 180లో 4 ఉంది కదా, 45 కరెక్టే. రైట్ యాంగిల్ అంటే ఇట్లా 90. 90లో 4 ఉంటుందా? లేదు, సగం ఉంటుంది. ఈక్వల్ టు రైట్ యాంగిల్ 90కి సమానమా? లేదు. 3/4 ఆఫ్ ద రైట్ యాంగిల్ 3/4 కాదు. సో ఏది కాదు, ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. PQ QR RS డేటా ఇచ్చిస్తే ఉన్నతి పొడవును కనిపెట్టమంటుంది. ఇది 25 ఇది 25 అంటే సమద్విబాహు త్రిభుజం. సో సమద్విబాహు త్రిభుజంని ఏదైతే ఉందో సో దాన్ని మనం మధ్యలో కట్ చేస్తే సో టోటల్ కింద 40 అయినప్పుడు ఒక 20 ఇంకో 20 అవుతుంది కదా. దాన్ని బట్టి మనం సింప్లిఫైగా చేసేద్దాం. పైథాగరస్ థీరం ప్రకారంగా ఇది ఎట్లా కనిపిస్తుంది? కర్ణము స్క్వేర్ కోసం భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా.
సో పిఎం మనకి ఇక్కడ ఈ పాయింట్ ఎం అనుకుందాం, ఈ పాయింట్ పి అనుకుందాం. పిఎం ఈ యొక్క డేటా తీసుకుంటే క్యూఆర్ ఇది 25, ఇది 25. ఓకే, పిఎం దట్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్. సో పిఎం దట్ ఈక్వల్స్ టు, సో 25 25 625 400 ఇది చేసి మనకు అండర్ రూట్ ఆఫ్ 225 దట్ ఈక్వల్స్ టు 15. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే చతురస్రం యొక్క చుట్టుకొలత ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత సమానమైతే వాటి వైశాల్యాల మధ్య తేడా 48 సెంటీమీటర్ స్క్వేర్ అయితే త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఓకే, సో వాటిని మనం 3x 4x 5x అనుకున్నాం. ఓకే, సో మనకు చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, యాక్చువల్గా 4a అవుతుంది, అవునా? సో మరి త్రిభుజం యొక్క చుట్టుకొలత సమానం అంటే 3 + 5 8, 8 + 4 12. సో 12x దట్ ఈక్వల్స్ టు 4a. సో ఇక్కడ మనకు a ఈక్వల్స్ టు 3x అవుతుంది, అంతే కదా, అంటే ఒక సైడ్ అనేది 3xకి సమానం. ఓకే, సో ఇప్పుడు మనం వైశాల్యాల మధ్య తేడా అడిగింది కదా, వాటి వైశాల్యాల మధ్య తేడా. సో చతురస్రం యొక్క వైశాల్యం ఏంటిది, a² మైనస్ ఈ యొక్క 3 4 5 ఈ నిష్పత్తిలో ఉన్నటువంటి దాన్ని బట్టి చూసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 3x ఇంటూ 4x దట్ ఈక్వల్స్ టు 48. ఆ రెండింటి మధ్య డిఫరెన్సే కదా a². లేకపోతే ఏ వాల్యూ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేద్దామా, అది బెస్ట్ కదా. ఓకే, సో 3 3 9 9x² మైనస్ 2 2 3 2 6 x ఇంటూ x² దట్ ఈక్వల్స్ టు 48. సో 3x² దట్ ఈక్వల్స్ టు 48. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 16 వస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 4. ఓకే, ఎక్స్ వాల్యూ వస్తుంది. చుట్టుకొలత కావాలి దేనిది, త్రిభుజం యొక్క చుట్టుకొలత. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత 12x 12 ఇంటూ 4 12 4 48. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, రెండు పూరక కోణాల కొలతల మధ్య వ్యత్యాసం 22 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాల్లో పెద్ద కోణం కొలతను కనిపెట్టమంటుండు. ఓకే, సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. రెండు కోణాల మధ్య మొత్తం ఇక్కడ అడిగింది పూరక కోణాలు కాబట్టి 90 అవుతుంది. సో a మైనస్ b దట్ ఈక్వల్స్ టు 22. సో క్యాన్సిలేషన్ చేస్తే 2a దట్ ఈక్వల్స్ టు 112. ఓకే, సో a దట్ ఈక్వల్స్ టు 56. పెద్దది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక త్రిభుజం 120 174 అండ్ 126 అయితే దాని యొక్క వైశాల్యాన్ని కనిపెట్టమంటుంది. ఏముంది, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ 120 ఇంటూ 126. సో ఇది క్యాన్సిల్ చేసి 60ల 6 66 అంటే 0నే వస్తుంది. సో ఇక్కడ 2 వచ్చినాయి కదా, ఇది వస్తుంది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక త్రిభుజ భుజాలు 146 96 110 అయితే దాని యొక్క వైశాల్యాన్ని కనిపెట్టమంటుంది. సేమ్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ 96 ఇంటూ 110 చేస్తే 5280 వస్తుంది. 5280 అంటే ఇది ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాలు 7 9 12 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యాన్ని కనిపెట్టమంటుంది. సో దీనికి ఎస్ ఈక్వల్స్ టు a + b + c/2 చేస్తే a + b + c/2 చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ ఏరియా దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ ఆ యొక్క టోటల్ డేటా చేస్తే మనకు 14√5 వస్తుంది. ఈ ప్రొసీజర్ మీకు తెలుసు కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఒక త్రిభుజం యొక్క రెండు లంబ భుజాల పొడవులు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి. 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ 4 ఇంటూ 5 4 1 4 ఇది 2 1 2 5 10. ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో దీని యొక్క వైశాల్యాన్ని కనిపెట్టమంట. ఆన్సర్ చేసే దాని యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ 105 ఇంటూ 88. ఇది 1 ఇది 44 సాల్వ్ చేస్తే 4620. సో దీని యొక్క వైశాల్యాన్ని కనిపెట్టమంటాం. హాఫ్ ఇంటూ 45 ఇంటూ 28 క్యాన్సిల్ చేస్తే 14. అండ్ నెక్స్ట్ లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు 18 మరియు 24 అయితే ఇట్లా అయితే దాని యొక్క చుట్టుకొలతను కనిపెట్టండి. ఇది 6 3 6 4 ఇదేమిది 6 5 30. చూడండి 18 24 + 30 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 72. సో ఆన్సర్ ఇది. ఓకే, ఇది 54 64 64 74 దానిలోంచి 2 తీస్తే 72. సో దీని యొక్క త్రిభుజ వైశాల్యాన్ని కనిపెట్టమంటుంది. సో సాల్వ్ చేసేయండి త్రిభుజ వైశాల్యం.
ఎస్ ఈక్వల్స్ టు 13, 14, 15 కాబట్టి ఇది 21 సెంటీమీటర్లు వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సాల్వ్ చేస్తే 84 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో త్రిభుజం యొక్క సరైన కోణాల సమితిని గుర్తించండి. ఏం లేదు, కోణాలు మొత్తం 180 అవ్వాలి. ఈ మూడిట్లో ఏది కూడితే మనకు 180 వస్తుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. 90, 80, 170, 170 ఇది మనకు 220 వస్తుంది. ఇది కాదు. ఇది 60, 70, 130, 160, 170 వస్తుంది. ఇది కాదు. 80, 70 ఇది 190 వస్తుంది. ఇది కాదు. 25, 35, 60, 60 ప్లస్ 120, 180. ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య 18 అయితే బహుభుజి యొక్క అంతర్కోణం కొలత ఎంత? ఓకే, సో దీనికి తెలిసినటువంటి ఫార్ములా మీ అందరికి ప్రీవియస్గా మనం ఏదైతే గ్రూప్ డి దాంట్లో డిస్కస్ చేసుకున్నామో ఆ ఫార్ములా ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ ఇద్దాం. n-2 ఇంటూ 180/n. సో n ఎంత? 18. 18లోంచి 2 పోతే ఎంత? 16 ఇంటూ 180/18. ఓకే, 18 10 160. బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం 4500 అయితే ఎన్ని భుజాలు ఉంటాయి? ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. n-2 ఇంటూ 180, సో దట్ ఈక్వల్స్ టు 4500. వాడు ఇచ్చేసింది కాబట్టి. సో n-2 దట్ ఈక్వల్స్ టు ఇక్కడికి ఇది పోయింది. 9 2ల 9 5ల 0, ఇది క్యాన్సిల్ చేసి 25. సో దట్ ఈక్వల్స్ 25. n ఈక్వల్స్ టు 25 ప్లస్ 2 27. ఎన్ని భుజాలు ఉంటాయండి? 27 భుజాలు ఉంటాయి. n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య 665 అయితే అప్పుడు n విలువ ఎంత? ఫార్ములా కర్ణాలకు సంబంధించినటువంటి డేటా ఏంటిది? n ఇంటూ n-3/2 దట్ ఈక్వల్స్ టు 665. సో ఇది అవతలికి వెళ్ళిపోతే n ఇంటూ n-3 దట్ ఈక్వల్స్ టు 1330. ఓకే, సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. సో 40 మైనస్ 37 అట్లా చేస్తే సెట్ అవుతుంది. సో దీంట్లో మనం 30ని తీసుకుంటే 38 ఇంటూ 35 చేస్తే 1330 వస్తుంది. సో ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజిలో కర్ణాల సంఖ్య 9 అయితే బహుభుజి యొక్క అంతర కోణము బాహ్య కోణం మధ్య వ్యత్యాసాన్ని కనిపెట్టమంటుంది. కర్ణాలు ఎన్ని ఉన్నాయండి? మొత్తం 60 ఉన్నాయి. సో n ఇంటూ n-3/2 దట్ ఈక్వల్స్ టు 9. కర్ణాలు వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి. సో n ఇంటూ n-3 దట్ ఈక్వల్స్ టు 18. r తీసుకుంటే 6 ముళ్ళ 18. సో n వాల్యూ 6 తీసుకుంటే మనకు మ్యాచ్ అయిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటి? అంతర్కోణం మరియు బాహ్య కోణం మధ్య వ్యత్యాసం. ఓకే, సో అంతర్కోణం ఫార్ములా ఏంటిది? n-2 ఇంటూ 180/6. సో n ఎంత? 6. 6 - 2 అంటే 4 ఇంటూ 180/6. ఇది 2ల ఇది 3ల 3 1ల 3 6ల 60 62ల 120. ఓకే, అంతర్కోణం అనేది మనకు 120. మరి ఎక్స్టర్నల్ వచ్చేసరికి 360 ఇక్కడ ఏదైతే n ఉందో అది ఎంటర్ చేయాలి అంటే 60. ఈ 2 కొడితే 180 రావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆ 2 మధ్య వ్యత్యాసం అడిగిండు. 120 నుంచి 60 పోతే ఎంత? 60. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. క్రమ పంచభుజిలోని ప్రతి అంతర్కోణం ఎంత? ఓకే, క్రమ పంచభుజి. సో సాల్వ్ చేసేయండి. ఫార్ములా n-2 ఇంటూ 180/n. సో n వాల్యూ ఎంత? పంచభుజి అంటే 5 భుజాలు ఉంటాయి. 5 నుంచి 2 పోతే 3. 3 ఇంటూ 180/5. 5 1ల 5 ముళ్ళ 15 30. 5 6లు 30. 36 ముళ్ళ 108. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాము. సో దీని యొక్క డేటా. సో ఇది కూడా అంతే. 87 108 75 అయిపోయింది. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఎస్ వాల్యూ కనుక్కోవాలి. అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 108 ఇంటూ హెచ్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇది కూడా మనం ఆల్రెడీ చేసినటువంటి మోడలే కాబట్టి స్కిప్ చేసేద్దాం, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే. ఇక్కడ ఏమన్నాడు? ఒక క్రమ బహుభుజికి 2n భుజాలు ఉంటే 2 ఆసన్న భుజాల మధ్య ఏర్పడేటటువంటి కోణం ఎంత? సో 2n డేటా అడిగిండు. సో యాక్చువల్ ఫార్ములా ఏంటిది? n-2 ఇంటూ 180/n దట్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. అప్పుడు అది బ్యాలెన్స్ అయినట్టు. ఓకే, సో n ఈక్వల్స్ టు మనం 2n తీసుకుందాం. సో
సో 2n minus 2 into 180 by 2n. సో దీనిలోంచి మనం దీని 2n minus 2 by 2n into 180 రాసుకోవచ్చు కదా. సో దీని 2 by 2n into 180. సో దీనికి ఇది క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 1 minus 1 by n into 180. 1 minus 1 by n into 180 that equals to C. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా జామెట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం లీనియర్ ఈక్వేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో లీనియర్ ఈక్వేషన్స్ యొక్క డేటా కోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఒక సింగిల్ వీడియోలో కంప్లీట్ చేసేద్దాము. అయిపోగానే ఇక మెన్సురేషన్ స్టార్ట్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్ ఎవర్ యూ సీన్. ఓకే, సో ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాపర్గా చూస్తారు. చూసిన తర్వాత నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన యొక్క శ్రీనివాస్ మేక్ ఛానల్ని శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా వచ్చేటువంటి కంటెంట్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.